ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారి అయిన శ్రీ బ్రహ్మర్షిపిత మహాపుత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శాంతా గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ శక్తి భావన గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. మొదలుగా మనందర ప్రియతమ గురువు అయినటువంటి శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వక జన్మల శత కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఈ వేదికైన నమ్మకు మనకిచ్చి ఇంత అద్భుతమైన ప్రోగ్రాం జరిపిస్తున్నటువంటి ఈ టెక్నికల్ టీం వర్క్ మాస్టర్స్ అందరికీ కూడా, మళ్ళా జూమ్ యూట్యూబ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ బంధువులు కూడా ఆత్మపూర్వక ప్రణామాలు మాస్టర్స్. మనం ఈరోజు అసలు పేరు ఎందుకు చేంజ్ అయిందో తెలియలేదు మాస్టర్స్. నేను సరిత మేడం అడిగినప్పుడు సాక్షి భావన అని చెప్పాను అనమాట ఆమెకి. ఆమె శక్తి భవన్ అని ఏదో వేసింది, భవమం అని వేసింది, శక్తి భవమం అని వచ్చింది. అది చూసినప్పుడు ఒకసారి నిజంగా నవ్వు కూడా వచ్చింది నాకు. ఈ భవమం అంటే ఎలా ఈశ్వరుడు ఎందుకోమంతా కూడా ఆయన పేరు పెట్టుకొని ఈ ఎపిసోడ్కి వచ్చినారేమో అనేసి అనిపించింది. నేను కూడా అది సాయంకాలం చూసి అబ్జర్వ్ చేశాను అనమాట. నిన్న నేను అబ్జర్వ్ చేయలేదు దాన్ని. నవ్వు కూడా వచ్చింది నాకు ఒకసారి. సరే ఎందుకు ఆయన పేరు పెట్టుకుని ఆయన వచ్చినంటే ఏదో ఇంకా ఆయన జ్ఞానాన్ని మనకు పంచడానికి ఆయన మనతో ఉన్నాడేమో అని ఫీల్ అయ్యింది ఈరోజు. ఆ భవసాగరుడైనటువంటి ఈశ్వరుని ఒక జ్ఞానమే ఆయన మనకు అందిస్తాడు అనుకున్నాం మాస్టర్స్. ఎక్కడంటే ఇక్కడ మనము అనేది ఏది లేదు మాస్టర్స్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏది అంటే, మనము అనేది నేను, నాది, మనము ఇది ఏదీ లేకుండా సర్వభావంలో కూడా సమర్పణ చేసినప్పుడే మనం ముందుకు పోగలుగుతాం అనేసి మన పత్రిసారు ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క మాటలో కూడా తెలియజేశారు ఆయన. అదేలాగా మనం ఇప్పుడు ఆయన చూపించినటువంటి గురువులు గారి అందరు గురువుల బుక్స్ మనం చదివిన వాళ్ళ జ్ఞానాన్ని తీసుకుంటా కూడా ప్రతి ఒక్కరూ చెప్పే మాట లాస్ట్ ఇది ఒకటే చెప్తారనమాట. ఎప్పుడైతే నేను అనేది మరవగలుగుతామో, ఆ నేను మర్చేదానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఇన్ని జన్మలు మనం తీసుకుంటా ఉండేది ఆ ఒక్క పదానికే మాస్టర్స్. అలాంటి నేను నాది, అంతా నా వాళ్ళు, అంతా నాది, ప్రతి ఒక్క వస్తువు నాది 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 నేదో నేను నాది అని వచ్చినప్పుడే ఇన్ని జన్మల కారణాలుగా అవుతున్నది ఆ రెండు పదాలే మాస్టర్స్. ఆ రెండు పదాలను మనం ఎప్పుడైతే మరవగలుగుతామో, నేను దేవుడు, అందుకే రమణ మహర్షి సింపుల్ గా చెప్పేసినాడు ఆయన. ఫస్ట్ నువ్వు ఎవరు తెలుసుకో ఆయన్ని ఎన్ని మాటలు అడిగితే కూడా క్వశ్చన్ ఆయన భక్తులు పోయిన దగ్గర ఆయన మాట్లాడలేదని కొందరు అంటారు. కానీ ఆయన బుక్ చదివితే మాస్టర్స్ నిజంగానే ఆశ్చర్యం అవుతుంది. ఆయన చెప్పిన పదాలు అన్నిట్లో కూడా ఆయనకి ఆ బుక్కే ఉంది. ఆయన చెప్పిన మాటలు ఆయన దగ్గరే ఉన్నటువంటి ఒక సేవ చేయడానికి సూర్య నాగమ్మ అనేసి అందరికీ ఆల్మోస్ట్ తెలిసిండొచ్చు మాస్టర్స్ ఈ బుక్ గురించి. రమణాశ్రమ లేఖలు సూర్య నాగమ్మ అని ఉంది ఆ బుక్ పేరు. అసలు మనం ఆ బుక్ తీసుకొని చదివితే మరి ఇంకా ఆత్మజ్ఞానానికి మనం వేరే బుక్ చదవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా తెలియజెప్పారు ఆయన. ఒక్కొక్క పదంలో ఒక్కొక్క రోజు ఆయన ఏం మాట్లాడతాడో దాన్ని వాళ్ళ అన్నకి ఒక లెటర్ లాగా రాసిందనమాట. అప్పుడు ఆ భగవాన్ ఏం చెప్తారు మాకు తెలియజెప్పమ్మా, లెటర్ రాయి మాకు జాబ్ రాసి పంపించు అంటే వాళ్ళ అన్నకి రాసిన లెటర్లే ఈ రోజు పెద్ద బుక్ అయింది మాస్టర్స్ అది. దాంట్లో ఆయన ప్రశ్న అడిగిన ప్రతిసారి ఆయన చెప్పేదంతా ఇది ఒక్కటే చెప్తాడనమాట ఆయన. ఫస్ట్ నువ్వెవరు తెలుసుకో అంటారు. మనకి ఫస్ట్ నువ్వెవరు అంటే ఏమర్థం? ఫస్ట్ ఏదో ఊరు, నా పేరు ఇది, నేను ఈ ఊరు నుంచి వచ్చాను, మా తల్లిదండ్రులు వీళ్ళు, మా ఇల్లు ఇది, మనం ఇవే ఫస్ట్ చెప్పుకొని వస్తాం. ఆయన ప్రతిదానికి కూడా నా తల్లిదండ్రులు వీళ్ళు అంటే మళ్ళా నువ్వెవరు తెలుసుకో, అదైనాక ఇంకేదో చెప్తే నువ్వెవరో తెలుసుకో, లాస్ట్ వరకు కూడా ఫస్ట్ నువ్వెవరో నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఇన్ని చెప్తా ఉండేది ఎవరు? నేను అని. నీలో ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు కదా, వాళ్ళెవరు? వాళ్ళని తెలుసుకో ఫస్ట్. అప్పుడు నువ్వెవరో నీకు అర్థమవుతుంది అన్నప్పుడు ఎంతో మంది తలగోకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాని గురించి డీప్ గా రీసెర్చ్ చేసి దాని గురించి వెతికినాక వాళ్ళకి అది అర్థం తెలిసి ఈ రోజు ఆయనకి సమర్పణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రెండూ తెలియక ఈ పొద్దుట కూడా కన్ఫ్యూషన్ లో ఉండి అయ్యో ఏదో ఇది ఎందుకులే మనకి ఈ ఆధ్యాత్మిక దూరంగా పోయిన వాళ్ళు ఉన్నారు. మన స్థితిని బట్టి, మన పూర్వజన్మ వాసనను బట్టి మనకు కొన్ని అర్థం అవుతాయి మాస్టర్స్. ఆ పూర్వజన్మ సంస్కారాలు, ఆ వాసనలు లేకపోతే
మనకి ఏ చిన్న విషయం కూడా మన వరకు రాదు. మనకు అర్థం కూడా కాదు మాస్టర్స్ అది. దీన్నే పత్రి సార్ కూడా చాలా సార్లు చాలా వీడియోలంటే మనం తెలుగోళ్ళు కాబట్టి మనకి ఉండే వీడియోలంతా సారు తెలుగులోనే ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలు చూసినామంటే మనకు అర్థమవుతుంది. ఆయన కూడా ప్రతి ఒక్క వీడియోలో కూడా దీని గురించే చెప్తాడు. నువ్వనేది ఏదీ లేదు. నీదనేది ఏమీ లేదు. ఎంతసేపు ఉంటావు నువ్వు? నీ పనే వరకు ఉంటావు. నీ పనే కదా దేహం అవుతుంది. నువ్వు పోతా ఉంటావు. నీకు నీ దేహానికి సంబంధం లేదంటే ఇంకే వస్తువు నీదవుతుందిక్కడ. ఎందుకు నువ్వు దాన్ని పట్టుకొని ఏడుస్తా ఉంటావు ఎప్పుడు చూసినా? ఎవరో నా వాళ్ళు పోయినారు, నీ వాళ్ళు పోయినారని ప్రతిసారి ఎందుకు దాని గురించే బాధపడతా ఉంటావు? నువ్వెవరో తెలుసుకో. నువ్వెందుకొచ్చినావో తెలుసుకో. అసలు మనకి 3 క్వెషన్‌లు దొరకుండేదే పీఎస్సీ ఎగ్జామ్ స్టార్ట్ అయినాకనే మాస్టర్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ రాకుండా పోయింటే అసలు మన జీవితాలు ఏ మూలలో పడి, ఎలా మనం ఇంకెన్ని జన్మలు తీసుకోవాల్సొచ్చిందో తెలీదు మనకి. కానీ మనం అందరూ కూడా ఈరోజు ఇప్పుడు ఈ ధ్యానంలో ఉందాము, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో మనం ప్రయాణిస్తా ఉన్నామంటే, మనకింక లాస్ట్ జన్మకు నిజంగానే చేరుకున్నామనే చెప్పాలి మాస్టర్స్ మనం. చేరుకున్నాం కానీ దాటగలగాలి. చేరుకోవడం గొప్ప గాదు. చేరుకున్న క్లాస్ నుంచి మనము పాస్ అయ్యి దాటగలగాలి. అప్పుడు మన శక్తి ఏంటని మనకు అర్థమవుతుంది మాస్టర్స్. ఆయన చెప్పినాడు, పిరమిడ్ మాస్టర్స్ అందరూ సత్యలోకము. అందరూ సత్యలోకం నుంచి వచ్చినోళ్ళే. మీరెవరు తక్కువైనోళ్ళు కాదు. మీ శక్తి ఏంటో మీకు తెలీదు. మీరెవరు సామాన్యమైనోళ్ళు కాదు. మీరు కాంతి స్వరూపాలు. ఇలాంటి మనం నక్షత్రం మూర్తి బుక్కులు చూసినప్పుడు దాంట్లో కూడా మనకు అద్భుత జ్ఞానం మన గురించే ఉంటుంది మాస్టర్స్ అది. ఏ బుక్ తీసుకున్నా కూడా అది ఎవరో గురించి లేదు మాస్టర్స్. ప్రతి ఒక్క బుక్‌లో కూడా మన గురించే మెసేజ్‌లు ఇస్తా ఉన్నారు మాస్టర్స్ అందరూ కూడా. కరెంట్ అది కూడా వాళ్ళు కూడా అదే చెప్తారు. మీరెవరు ఇక్కడ ఉండేవాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు మీరు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క నక్షత్ర మండలం నుంచి వచ్చినోళ్ళు మీరు. మీరు కాంతి స్వరూపాలు మీరు. దాంట్లో కూడా క్లియర్‌గా చెప్తారు సార్ నక్షత్రము మిత్ర భుక్తుల్లో కూడా. న్యూ ఎనర్జీ బుక్ తీసుకుంటే మళ్ళీ దాంట్లో కూడా మనకి ఇదే వస్తుంది మాస్టర్స్. మనం ఎవరు సామాన్యమైనోళ్ళు కాదు. ఈ భూమి పైన ఎవరైతే మానవ జన్మ తీసుకొని వచ్చినామో, ప్రతి ఒక్కరు కూడా ఒక ఛాలెంజ్ చేసి ఎలా అంటే ఎంతో మంది ఋషులు, మునులు, యోగులు, పెద్ద పెద్ద హాస్టల్ మాస్టర్స్ కూడా భూలోకానికి రావాలంటే భయపడతా ఉన్నారు మాస్టర్స్. అక్కడ ఎలా అంటే ఇదొక మాయాలోకం. ఇక్కడికొచ్చినామంటే మనకి ఎన్నో తెలివులు మనకింకా తల్లి గర్భం నుంచి బయటకొచ్చే సెకండ్ వరకు మన జీవితాలు, మన ఎన్ని జన్మలెత్తినామో అన్ని జన్మలు జ్ఞాపకం ఉంటాయి మాస్టర్స్ మనకి. కానీ ఆ ఒక్క సెకండ్ ఎప్పుడైతే బయటకొచ్చి ఆ పేగు అనేది ఎప్పుడైతే కట్ అవుతుందో, మన జన్మలన్నీ మర్చిపోయే ఒక సంబంధం మనకి ఈ భూలోకంలో ఉంది. ఈ భూలోకంలో ఉండే నియమం కూడా అది. ఎలాంటి అన్నీ తెలిస్తే మన కర్మానుసారం మనం మన జీవితాన్ని గడపలేం మనం. అన్నీ తెలిసినప్పుడు మనం ఎలా ముందుకు పోగలుగుతాం? మనం ఇన్ని తప్పులు చేసినాం, ఇలా ఉన్నాం, వీళ్ళొచ్చినోళ్ళు వీళ్ళే దీనికొచ్చినారన్నప్పుడు, మనం ఎవరితో కూడా మన కర్మలను సరిగ్గా చేయలేము. మన పనులు మనం కరెక్ట్‌గా చేయలేము. కర్మలంటే తప్పు భావనలే కాదు మాస్టర్స్. మనం చేసే ప్రతి పనిని కూడా కర్మ అంటారు. మన పనులు మనం సరిగ్గా చేయలేం కాబట్టి మనకి ఆ మాయ అనేది కప్పుతుంది. ఆ మాయ అనేది కప్పినప్పుడు ఏమవుతుంది మనకి, ఇంకా మన బుద్ధొచ్చే వరకు మనం దేవుళ్ళే ప్రతిసారి దాన్నే చెప్తారు 5 సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకు కూడా థర్డ్ ఐ ఓపెన్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా హయ్యర్ కాన్షియస్‌తో కనెక్ట్ అయ్యే వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. ఎలాంటి అది కూడా మనం ఇంట్లో మనం గమనించుంటాం మాస్టర్స్. పిల్లోళ్ళు ఏదైనా మాటలో పిల్లోళ్ళు దేవుళ్ళతో సమానం. బాలవాక్కు, బ్రహ్మవాక్కు వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి కూడా మంచిదవుతుంది అని మనము మన పెద్దోళ్ళు సామెతలు చెప్పుండేది నిజంగా ఒక్కటి కూడా తప్పవలేదు మాస్టర్స్. ఒక్క సామెతలో ఒక అక్షరం కూడా తప్పవలేదన్నమాట. అలా ప్రతి దానికి ఒక కారణం ఉంది మన జీవితంలో. అలా పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా 5 సంవత్సరాల వరకు వాళ్ళకి థర్డ్ ఐ ఓపెన్ ఉంటుంది. వాళ్ళు కొత్తగా ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎప్పుడైతే మనం 5 సంవత్సరాల లోపే మన పిల్లోళ్ళకి సరైన సంస్కారం ఇచ్చి, ఆ ఇంట్లో ఆధ్యాత్మికత తెలిసినోళ్ళుండి, వాళ్ళని ఒక ధ్యానాన్ని కూర్చొనిబెట్టో, ఒక మంచి భక్తి మార్గంలోనో వాళ్ళకి సరైన ఆధ్యాత్మిక విషయాలు చెప్పినప్పుడు, వాళ్ళ కనెక్షన్ కంటిన్యూ జరుగుతుందన్నమాట వాళ్ళకి. వాళ్ళకి మళ్ళీ థర్డ్ ఐ క్లోజ్ అయ్యేది, మళ్ళా సాధన చేసి ఓపెన్ అయ్యేది ఉండదన్నమాట వాళ్ళకి. అలా మనకే జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తాం? పిల్లోళ్ళే కదా! వాళ్ళు 5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకేదో మన మన మనకిష్టం వచ్చినట్టు మనకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి ఎప్పుడైతే పంచుతామో, వాళ్ళు కూడా నిదానంగా మన స్థితికే వచ్చేస్తారు మాస్టర్స్ వాళ్ళు. అంతవరకు వాళ్ళు మనసు లేని స్థితిలో ఉంటారు. దివ్యాత్మలో వాళ్ళు దివ్యాత్మలుగా వచ్చినోళ్ళు దివ్యాత్మల్లాగానే ఉంటారు వాళ్ళు. ప్రకృతిలో ప్రకృతిలాగా ఉంటారు. మట్టిలోకి పోతే వాళ్ళకి ఇది మట్టి, ఇది అసహ్యం అని తెలీదు. వాళ్ళు మట్టిలో ఆట ఆడతారు. నీళ్ళలో పోతే నీళ్ళలో ఉంటారు. కుక్కలతో ఆటలాడతారు. మనమే పిల్లలుగా చూసినాం మాస్టర్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇది
ఇది చెడ్డ, ఇది మంచి అనేది కూడా ఏ భావనలు లేకుండా ఉండే వయసు ఆ చిన్న పిల్లల వయసు. అలాంటి అప్పుడు మనం ఆ దివ్యాత్మలు ఎలా ఉంటారో, ప్రతి ఒక్క జీవిని సమానంగా ఎలా చూడాలంటారు. అలానే చూసే సమయం మనకు ఆ చిన్నప్పటి సమయం. దీన్నే మనకు ప్రతిసారి ఎప్పుడు కూడా వీడియోలో ఏం చెప్తారంటే, జీసస్ ఎప్పుడు కూడా, యేసు ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు, మనం ఎప్పుడైతే చిన్న పిల్లల్లాగా తయారవుతామో, అప్పుడే మనకు దేవుడి రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. మనం చిన్న పిల్లల్లాగా ఎప్పుడైతే బతకగలుగుతామో, అప్పుడే మనకు ఆ దేవుడి రాజ్యంలో ప్రవేశం ఉంటుంది అని చెప్పేవాడాయన. అంటే చిన్న పిల్లల్లాగా అంటే ఎలా ఉండాలి మనము? వాళ్ళ పరిస్థితే మాస్టర్స్. ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క ప్రాణిని, ప్రతి ఒక్క పక్షిని, ప్రతి ఒక్క రాయిని, అన్నిటిలో ఉండేది పరమాత్మే. నేను ఒక వేరు కాదు, అది వేరు కాదనే స్థితికి మనం ఎదగాలి. ఆ ఎదిగినప్పుడే మనకు దేవుడి రాజ్యంలో ప్రవేశము. ఆయన భాషలో ఆయన అర్థమయ్యేలాగా అలా చెప్పుకొనొచ్చాడు. ఆ దేవుడి రాజ్యం అంటే ఏది? మనం ఏ లోకాలైతే చెప్పుకుంటున్నామో, సత్యలోకం వరకే తెలుసు మనకి. కానీ మన ప్రయాణం కొంతవరకే సత్యలోకం మాస్టర్. సత్యలోకం దాటినాకనే మన నిజమైన బ్రహ్మాండం ఉంది. మనం సరైన సాధన చేస్తే, సరైన గురువుల పదాలను మనం పట్టుకుంటే, వాళ్ళ పాదాలను పట్టుకుంటే మనకి ఆ సెకండ్‌కి ఎనర్జీ రావచ్చు, వాళ్ళ ఆశీర్వాదం దొరకచ్చు మాస్టర్స్. కానీ వాళ్ళు చెప్పిన పదాలను పట్టుకొని, వాళ్ళు ఏ దారిలో నడిచారో, ఆ దారిలో మనము సరైన దారిలో నడిచామంటే, మనకు మరీ ప్రతిసారి అందరూ గురువులన్నీ చెప్పినారు కానీ మనకు అర్థం కాలేదు. ఆ స్థితిలో మనం లేము. మనకప్పుడు ఈ భూమి కూడా మనకు ఆ ఫ్రీక్వెన్సీలో లేదు కాబట్టి, మనకు తీసుకునేంత శక్తి మనకు ఉండలేదు మాస్టర్స్. కానీ ఇప్పుడు భూమి ఎప్పుడైతే మనకి ఆ ఫిఫ్త్ డైమెన్షన్‌కి ఆ భూమాత ఎదుగుదల వచ్చిందో, ఈ సమయంలో మనకి ఆ శక్తి అనేది మనకొచ్చింది మాస్టర్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు భూమాతలో ఏం ఎనర్జీ ఉందో, ఆ ఎనర్జీ మనకందరికి ఉంది కాబట్టి, ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీలో కూడా మనం మ్యాచ్ అవుతాం. మనం తీసుకోగల శక్తి మనకిప్పుడొచ్చింది. అలా ఆయన చెప్పిన మనకు ఇచ్చిన 18 ఆదర్శ సూత్రాలు ఎవరైతే ప్రతి సెకండు మననం చేసుకుంటూ దాన్ని పాటించగలుగుతామో, మనం ఎక్కువ ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన శక్తి గురించి, మన సాధన గురించి, మనం ఇంకేదో బుక్కులు చదివేయాలి, ఇంకా ఏదో క్లాసులు వినేయాలి, ఇంకా ఆ మాస్టర్ దగ్గరికి పోతే ఏదో చెప్పేస్తారంట, ఈ మాస్టర్ దగ్గరికి పోతే ఏదో వస్తుందంట. అయ్యో! దీనికన్నా ఆయన బాగా మనము మాస్టర్‌లు కూడా క్లాసులు వింటామంటే ఊరికే వింటలేదు మాస్టర్స్ మనం. వాళ్ళ పైన ఏదో కమెంట్ పెట్టడం, అయ్యో! ఆయన ఇలా చెప్పుంటే ఇంకా బాగుంటా ఉండే, ఆయనకన్నా ఈయన బాగా చెప్తారంట, ఈయన దగ్గరికి పోదాం. మనం ఇప్పుడు ప్రతిసారి ఏం చెప్పారు, పరుగులు ఎక్కడికి పరిగెత్తుతారు, పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి ఎక్కడికి పోతారు మీరు? కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అని కూర్చోబెట్టి మనకి జ్ఞానాన్నిచ్చారు. కానీ మనం ఇప్పుడు ఆధ్యాత్మికలో వచ్చినా కూడా పరుగులు పెడతాము. ఈ మాస్టర్ దగ్గరికి పోతే బాగుంటుందేమో, ఆ క్లాస్ వింటే బాగుంటుందేమో, ఇంకెక్కడో పోతే బాగుంటుందేమో అని. ఎక్కడ పోయినా కూడా ఏ జ్ఞానం అయితే ఆయన చెప్పిన అందరి దగ్గర తీసుకోమన్నాడు. కానీ ఎవరిని కంపేర్ చేసి కామెంట్‌లు పెట్టొద్దు అన్నారు. ఆ కామెంట్‌లు పెట్టే అర్హత మనకు లేదు ఎవరి గురించి గూడా. వాళ్ళ శక్తి అనుసారము వాళ్ళకెంత జ్ఞానం తెలుసునో అంత జ్ఞానం వాళ్ళు చెప్తారు. నీకు వాళ్ళకన్నా జ్ఞానం ఎక్కువుండేటప్పుడు నువ్వక్కడ పోయి ఇన్నావా? నీకన్నా వాళ్ళకి కొంచెం జ్ఞానం తెలుసుంటే, ఓహ్! వాళ్ళకింకా అంతవరకు ఎదగలేదు అని నువ్వు సైలెంట్‌గా వాపస్ రా. దాంట్లో ఎంతవరకు నేర్చుకోవాలనో అంతవరకు నేర్చుకో నువ్వు. అండ్ దీనికి ఎగ్జాంపుల్ కూడా ఒకసారి పత్రి మేడం చెప్పారు మాస్టర్. రీసెంట్‌గా ఇది అందరూ కూడా ఇనుండొచ్చు. పత్రి సారు బుక్కులు చదివేటప్పుడు ఒక బుక్ దానికి ముందే పత్రి మేడం చదివారంట ఆ బుక్‌ని. ఆ బుక్ చూస్తే దాంట్లో ఏ మెసేజ్ లేదసలు. అది ఏంటికి యూజ్ అవ్వదు ఈ బుక్కు. అసలు ఎందుకు ఈ బుక్ రాసినారో తెలీదు. దాంట్లో మనకి కావాల్సిన ఒక్క మెసేజ్ కూడా దాంట్లో లేదు అని ఆమెకు అర్థమైందంట ఆ బుక్‌ని. ఆ బుక్‌నే పత్రి సార్ తీసుకొని ఒక్క పేజ్ కూడా వదలకుండా పూర్తి బుక్ చదువుతా ఉండంట ఆయన కూర్చొని. ఈమెకి ఆశ్చర్యం వేసిందంట. ఆ బుక్‌లో మరి ఏమీ లేదు కదా! ఈయనెందుకు అంత ఇంట్రెస్ట్‌గా ఆ బుక్ చదువుతా ఉండారు? ఆమెకే తట్టుకోలేకుండా ఎంతసేపు చూసి, చూసి తట్టుకోలేకుండా ఈమె లాస్ట్‌లో అడిగిందంట. అసలు దాంట్లో ఏమీ లేదు ఆ బుక్‌లో. మీరెందుకు అంత కష్టపడి చదువుతున్నారు బుక్కు అంటే, ఏమీ లేదని తెలుసుకోవడానికే చదివాను అన్నారంట. మన పత్రి సార్ మాటల్లో ఉండే అర్థం, పరమార్థం నిజంగానే మనకు అర్థమైందంటే మాస్టర్స్, ఇంక దీనికన్నా ఆత్మజ్ఞానం ఎవరికీ అవసరం లేదు మాస్టర్స్. అసలు మనం ఆధ్యాత్మిక అంటే ఆత్మజ్ఞానం కోసం ఎక్కడెక్కడో పరుగులెత్తుతున్నాం కానీ, ఆయన వీడియోలు నిజంగా మనం శ్రద్ధతో ఇన్నామంటే, నేనైతే ప్రతిసారి ప్రతి ఒక్కరికి అదే చెప్తాను మాస్టర్స్. ఆయన వీడియో వింటా ఉండారా, కండ్లు మూసుకొని హృదయంతో వినండి. లేదా ఆయన ఫోటో చూడాలనుకున్నారా, కండ్లు తెరిసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. ఆయన లేరు అనే ఫీలింగ్ ఎవ్వరికీ రాదు మాస్టర్స్. ఒక ఫోటోనో, ఒక వీడియోనో చూసేటప్పుడు మనం ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి గనుక చూసినామంటే,
రియల్‌గా ఆయన పక్కలోనే మనం ఉన్నాము. ఆయన ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతున్న ఫీలు తప్పకుండా ప్రతి ఒక్కరికి అవుతుంది మాస్టర్స్. ఎవరైనా కావాల్సిన దీన్ని పరీక్షించుకోవచ్చు. అలాంటి ఎన్నో వీడియోల్లో నేను అలా కనెక్ట్ అయ్యాను ఆయనతో. అలా ఆయన శక్తితో మనం కనెక్ట్ అయినప్పుడు ఆయన ప్రెజెన్స్‌లో మనం ఉండగలుగుతాం మాస్టర్స్. అలా వినాలనుకున్నప్పుడు మనం కళ్ళు మూసుకొని హృదయంతో వినాలి ఆయన మాటల్ని. హృదయంతో వినకపోతే మనసుతో విన్నప్పుడు మనకు అవి అర్థం కాదు మాస్టర్స్ మనకి. ఆధ్యాత్మికం అంటేనే ఇదే మాస్టర్స్. ప్రతి గురువు చెప్పేది దీన్ని. ఎప్పుడైతే హృదయంతో వినగలుగుతామో, మన మనసు ఏం చేస్తుంది ఒక సెకండ్ వింటాంటాం. అయ్యో! ఇంతేనా ఈ క్లాసు? ఈ గురువులు ఇదేగా చెప్పినారు. ఇప్పుడు మనం 4 బుక్కులు చదువుకుంటాం. నలుగురు మాస్టర్స్ ఒక లోక సంగ్రామం వచ్చినారు. ఒక రమణ మహర్షి వచ్చారు. ఒక ఇంకా ఎవరో వాళ్ళు జీసస్ వచ్చారు. ఇంక ఎవరెవరో ఎంతో మంది గురువులను ఆయన పరిచయం చేసి నలుగురు బుక్కులు చదివినప్పుడు అయ్యో! ఆ గురువు కూడా ఇదేగా చెప్తున్నారు. పత్రిసారి కూడా ఇదేగా చెప్తా ఉండేది. దీంట్లో ఏముందిలే పెద్దగా అని ఎప్పుడైతే మన మైండ్‌తో విన్నామంటే ఇలా మనం డైవర్ట్ చేసేస్తుంది మనసు. ఎప్పుడైతే హృదయంతో వింటామో ప్రతి ఒక్క గురువు కూడా మూలం ఒకటే మాస్టర్స్. మనం ఎన్ని చదివినా, ఎన్ని విన్నా, ఏం చేసినా కూడా సాధన ఒకటే. దాని మూల పదార్థం ఒకటే. దాని పరమార్థం ఒకటే. కానీ చేసే విధానాల్లో, తెలుసుకునే విధానాల్లో పరిపరి విధాలుగా చెప్పారు వాళ్ళు. ఎందుకు అంటే, ఇలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుందేమో, ఇలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుందేమో, మన బిడ్డలు ఇప్పుడు మనం చిన్న బిడ్డలు మన ఇంట్లో ఉంటే మనం ఎంత కష్టపడతాం మాస్టర్స్ వాళ్ళకి ఒక ఏబీసీడీ రాపిచ్చాలంటే, వాళ్ళకు చెప్పి చూపిస్తాము, చేయి పెట్టి రాపిచ్చి చూపిస్తాము, డాట్లు పెట్టేసి డాట్‌లో రాయండి అని చూపిస్తాము. ఎన్ని విధాలుగా మన బిడ్డలు మనం ప్రయత్నం చేస్తాం మాస్టర్స్. ఈ ప్రయత్నమే ప్రతి ఒక్క గురువు కూడా మన పట్ల చూపిస్తా ఉండే ఆ ప్రేమ మాస్టర్స్. ప్రేమతో వాళ్ళకి మన బిడ్డలు ఎదగాలి. వీళ్ళ పురోగమనం జరగాలి. వీళ్ళు జననమరణ చక్రం నుంచి విడుదలవ్వాలి. వీళ్ళు మళ్ళా మళ్ళా ఇక్కడికే వచ్చి ఇలా తనకలాడకూడదనే ఒకే ఒక ఆశ వాళ్ళకి. ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ ఇవన్నిటికి మనకి వాళ్ళకి మనల్ని ఇంత కష్టపడి చెప్తున్నారు మాస్టర్స్. దీన్నే ఒకసారి సరోజ గోల్డ్ మేడం కూడా ఒకసారి చెప్పారు. ఇది ఆహ్, జీడి కృష్ణమూర్తి ఉన్నాడు. ఆయన ఇలానే క్లాసులు చెప్పేవాడంట మాస్టర్స్. ఆయన చెప్పేటప్పుడు ఆయనకి ఏడుపొచ్చేసేదంట. అసలు ఎందుకు ఏడుస్తున్నాడో ఇంత జ్ఞానం చెప్పారు కదా! ఈయనెందుకు ఏడుస్తాడంటే ఆయన ఏడుపు ఎందుకంటే, నేను ఇంత కష్టపడి చెప్తుంటే నా బిడ్డలకు అర్థమవుతా లేదే. నేనంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చెప్పలేకపోతా ఉండానేమో. వాళ్ళకి నా జ్ఞానం వాళ్ళకి అందుతా లేదు. నేనింకెలా చెప్పాలి వీళ్ళకి? ఎలా చెప్తే వీళ్ళకి అందుతుంది ఈ జ్ఞానము అని ఆయన తపన ఎలా ఉండిందంటే, అలా ఆయనకి దుఃఖం వచ్చేసేదంట. ప్రతిసారి ఏడ్చేవాడంట క్లాస్‌లో. ఆయన క్లాస్ చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా ఏడ్చేవాడంట ఆయన. ఇంకా నేనెలా వీళ్ళకి చెప్తే అర్థమవుతుంది? వీళ్ళకెలా చెప్తే అర్థమవుతుంది అని. గురువులకి ఇలా ఉంటుంది మాస్టర్స్ మన గురించి. మనమేదో ఈజీగా అనుకోండి ఈ గురువు వచ్చినారులే, పోయినారులే, ప్రతిసారే కదా చెప్పినారులే. ఆయనేదో చెప్తే మనమేదో వింటాము. మనమేదో నడుచుకుంటాం. మనమేదో చేస్తాము. కాదు మాస్టర్స్. మన జీవితం పురోగమనం చెందాలంటే, మన ఆత్మ వృద్ధి చెందాలంటే, ఆయన చెప్పిన మాటని శ్రద్ధతో వినాలి ఫస్టు. అంతే భక్తితో దాన్ని పాటించాలి. భక్తి, శ్రద్ధ అనేది ఎప్పుడైతే మనలో కలుగుతుందో, మన ఆత్మ పురోగమనం ఈజీగా మాస్టర్స్ మనం ఏమి చేయాల్సిన పని లేదు. ఇంచేపు ఆ బవుడు ఎందుకొచ్చినాడంటే, మనం సమర్పణ చేయాల్సింది ఒక్క ఈశ్వరునికి మాస్టర్స్. సర్వ సృష్టికి మూలకర్త అయినటువంటి పరమేశ్వరుడు. మనకి ఎలాంటి గురువు కావాలి? మనం ఎలాంటి పురోగమనం చెందాలి? ఎలాంటి క్లాస్ వినాలి? ఎలాంటి జ్ఞానం తీసుకోవాలి అని ఆ పరమేశ్వరుడు మన గురించి ప్రతి సెకండు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నారు మాస్టర్స్. ఇలా లేకపోతే ఇలాంటి ఒక పరమేశ్వరుని ప్రతిరూపమైన గురువులు మనకు దొరకతా ఉండలేదు. ఎంతమంది గురువులు మనకొచ్చినారు. అసలు తెలుగులో చెప్పుకోవాలంటే ఎంతమంది ఉన్నారు మాస్టర్స్ మనకి. ఒక షిరిడి సాయిబాబాని తీసుకుందామా, ఒక సత్య సాయిబాబాని తీసుకుందామా, ఒక పాకలపాటి గురువుని తీసుకుందామా, ఒక డొక్కా సీతమ్మ గారిని తీసుకుందామా, జిల్లెలమూడి అమ్మని తీసుకుందామా. అసలు మన ఆంధ్ర నిజంగానే ఎంత పుణ్యం చేసి దాంట్లో భారతదేశమే ఒక పుణ్యభూమి అంటే, దాంట్లో నిజంగా మన ఆంధ్ర, తెలంగాణలో చెప్పుకోవాలంటే మాస్టర్స్ లెక్కలేనంత గురువులున్నారు మాస్టర్స్. మనకు తెలీదు కానీ లెక్కలేనంత గురువులు మనతో ఉన్నారు. వాళ్ళేం చేయలేదు వాళ్ళు. నిష్కల్మషంగా అన్న ప్రసాదం పెట్టినోళ్ళు డొక్కా సీతమ్మ. ఆమె శ్రీరామచంద్రమూర్తిని కండ్లారా చూస్తూ ఆయనతో ఈ భూలోక ప్రయాణం ముగిసిపోయేటప్పుడు శ్రీరామచంద్రమూర్తిని ఆయన కళ్ళతో ఫిజికల్‌గా ఆయన దర్శనం చేస్తా ఆమె భూలోక ప్రయాణం ముగించుకొని పోయిందంట. ఇంకా దీనికన్నా స్వచ్ఛమైన మనసు ఎవరికి కావాలి మాస్టర్స్. మనం ఏది చేసినా కూడా
నేను కాదు ఆయన ఉన్నాడని ఆయన నామస్మరణ ఎవరైనా పెట్టుకోవచ్చు మనం. ఉండేది జ్యోతి స్వరూపం ఒక్కటైతే దానికి ఎన్నో పేర్లు ఇచ్చినారు మనకి. మనకు తగినట్లు మన శక్తానుసారం మన పూర్ణాత్మ ఎవరు ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. అది ఒక అమ్మవారి పేర్లో పెట్టుకోవచ్చు. ఈశ్వర అనొచ్చు, రామ అనొచ్చు, కృష్ణ అనొచ్చు, గోవింద అనొచ్చు, ఎన్నో సాయి అనొచ్చు. ఏ నామమైనా ఒక్క నామం సరిగా పట్టుకోండి. అన్ని నామాలు పెట్టుకొని ఏ నామం పెడితే ఎవరు వస్తారో ఎవరు రారో అని కన్ఫ్యూషన్ లో ఉండకుండా గురి అనేది ఒక్కటి ఉండాలి. నామం అనేది ఒక్కటి ఉండాలి. సాధన అనేది ఒక్కటే ఉండాలి. అప్పుడు మనం ప్రతి ఒక్క విషయంలో కూడా కన్ఫ్యూషన్ లేకుండా ముందుకు పోగలుగుతాం మాస్టర్స్. ఎప్పుడు కూడా చెప్తారు ముందు గురి ఉండాలి, వెనకాల గురువు ఉండాలంట. ఈ 2 ఉండింటే ఇప్పుడు గురువు ఉంటారు మనల్ని నడిపించేదానికి గురువేమో మనతో ఉంటారు మాస్టర్స్. వాళ్ళకి తెలుసు మనకేం కావాలని తెలుసు. మనకెక్కడికి పిలుచుకొని పోవాలని తెలుసు. కానీ మనకి మన గురించి తెలిసే వరకు ఆ గురువు మన లోపలికి ఎంట్రీ అయ్యి మనకి ఇంటర్ఫియర్ అవ్వరు మాస్టర్స్. సాక్షాత్ ఈశ్వరుడే కూడా ఈ దారిలో రాండి నా దగ్గరికి రాగలుగుతారు అని ఒక దారి చూపిస్తాడు ఆయన. ఈ గురువు దగ్గరికి కూడా ఆయన తీసుకొస్తాడని ఒక గురువుని చూపిస్తాడు. గురువుకు కూడా తెలుసు మనకి ఇయ్యాల్సిన ఆత్మజ్ఞానం ఇస్తారు. మనకి ఏం చెప్పాలని చెప్తారు. ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలా బతకండి అని. కానీ మనకి ఇప్పుడు ఈ ధ్యానం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం మాస్టర్స్? మనలో మనకు రావాల్సిన క్వెషన్ ఫస్ట్. ధ్యానం అంటే ఎందుకు? ఒకటేదో మన కష్టాలు తీరడానికా? లేదా మనకు డబ్బులు రావడానికా? లేదా మన పిల్ల పాపలు బాగుండడానికా? లేదా మన భర్తలకి మంచి ఉద్యోగాలు ఉండడానికా? లేదా మనకు మంచి ఇళ్ళు, కార్లు కావడానికా? లేదా దీనికన్నిటికీ అతీతమైన మన జీవిత పురోగమనం కావడానికా? మనం ఏ మూల స్థానం నుంచి వచ్చినామో, ఏ మూల చైతన్యం నుంచి వచ్చామో, ఏ కాంతి స్వరూపాలుగా ఈ భూమికొచ్చామో, ఆ కాంతిలో చేరడానికా? ఇవి మనకి క్లారిటీ ఉండాలి మాస్టర్స్. నేను ఈ ధ్యానం చేస్తా ఉన్నానంటే, నేను ఎక్కడికి పోవాలి? ఏం కావాలి నాకి? మనం ఒక బస్సు ఎక్కి మనం టికెట్ తీసుకోవాలంటే, ఆ బస్సులో మనం ఎక్కడ దిగాలి అనేది మనకు తెలిసుండాలి కదా మాస్టర్స్ ఫస్ట్. తెలియకుండా కండక్టర్ దగ్గర పోయి టికెట్ ఏంటని ఎక్కడికి ఇస్తాడు టికెట్ మనకి? మనం దిగే చోటు ఒకటి మనకు తెలవాలి కదా! ఈ ఊరి నుంచి ఈ ఊరికి పోతామని తెలిస్తేనే కదా టికెట్ తీసుకోగలుగుతాము. అలా ధ్యానమేమో చేస్తున్నాము. కానీ ఎందుకోసం చేస్తున్నాం? ఎక్కడి వరకు మన ప్రయాణం? ఏం కావాలి మనకి? ఈ క్లారిటీ ఉండాలి మాస్టర్స్ మనకి. ఈ క్లారిటీ లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా, ఎన్ని సత్సంగాలిన్నా, ఎన్ని బుక్కులు చదివినా, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది మాస్టర్స్. అది సాధన నుంచి పురోగమనం అయితే జరుగుతా ఉంటుంది. కానీ నీ గురి నీకు తెలిసే వరకు నిన్నెవరు బలవంతంగా పిలుచుకొని పోయి నువ్వు అవును సత్యలోకం వరకు పోయేదని ప్రయాణానికి మనం సాధనేమో చేసినాం. కానీ సత్యలోకం ఒకటుంది. అక్కడికి పోతే మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు భూలోకానికి, భువర్లోకానికి, సువర్లోకానికి, తపోలోకానికి, జనాలోకానికి, మహాలోకానికి మనకి ఇన్నిటికి వ్యత్యాసం తెలవాలి కదా మాస్టర్స్ మనకి. ఏ లోకానికి పోతే ఏం ప్రయోజనం? ఇప్పుడు భూలోకంలో ఉండ ఏం ప్రయోజనానికి వచ్చాము? భూలోకానికి పోతే ఎవరుంటారు భూలోకంలో? దానిపైన సువర్లోకానికి పోతే ఎవరెవరు ఉంటారు? మహాలోకంలో ఎవరుండారు? జనాలోకంలో ఎవరుండారు? తపోలోకం వరకు మనం ఏం చేస్తే ప్రయాణం చేస్తాం? అక్కడ ఏం చేస్తున్నారు? అది వదిలి సత్యలోకానికి పోతే అక్కడ ఏం జరుగుతుంది? మన జనన మరణ చక్రాలు లేదా? మనకి ఆ తపోలోకానికి పోతే లేదా? ఇవి మనకు తెలియకుండా పోతే మనం ఎక్కడికి పోవాలని చెప్తే గురువు మనల్ని బలవంతంగా పిలుచుకొని పోయి నువ్వు దీనికి పోయే వరకు నువ్వు సాధన చేసి నువ్వు ఇక్కడికి రా అని ఆయన బలవంతంగా మనం పిలుచుకొని పోరు మాస్టర్స్. ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడి వరకు పోగలవు అని ఆయనకు తెలుసు. కానీ బలవంతమైతే ఎవ్వరు మన జీవితంలో మన సోల్ సర్కిల్‌లో ఎవ్వరు కూడా మనకి చెయ్యి పెట్టరు. మనలోకి వాళ్ళు రారు. ఇదైతే సత్యం మాస్టర్స్. ఆ క్లారిటీ మనకే ఉండాలి. మన జీవిత పురోగమనం ఎంతవరకు జరగాలి? సత్యలోకానికా? తపోలోకానికా? సరే సత్యలోకం పోయినాం. మళ్ళా మనకు జనన మరణ చక్రం లేదా అక్కడ? తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఆత్మజ్ఞానం అంటే ఏదో ఇన్ని క్లాసులు ఇన్ని వాళ్ళని వీళ్ళని మాట్లాడుకుంటా మన జీవితానికి మన అర్థం లేకుండా ఎన్నో బుక్కులు చదివినావా? మేము ఈ బుక్ చదివినాం, ఆ బుక్ చదివినాం అనుకోని బుక్ పేర్లు చెప్పుకుంటే ప్రయోజనం లేదు. దాంట్లో ఎన్నో మనకు కావాల్సిన సంఘటనలు, ఎన్నో మనకు కావాల్సిన పాయింట్లు. ఆ బుక్‌లో చదివేటప్పుడు అది ఎవరో బుక్ కాదు మాస్టర్స్. ప్రతి బుక్ కూడా మన జీవిత చరిత్ర. మనం అనుకుంటాం వాళ్ళ జీవిత చరిత్ర కానీ,
దాంట్లో మన ప్రయాణంలో ప్రతి ఒక్క అడుగు కూడా వాళ్ళలాగా మనం వెయ్యాలని వాళ్ళు బుక్కులు రాశారు మాస్టర్స్. వాళ్ళ కోసం కాదు బుక్కులు. ప్రయాణం చేసి వాళ్ళ జీవితం ముగించుకున్న వాళ్ళకి, వాళ్ళ ప్రయాణ సర్కల్ ముగించుకున్న వాళ్ళకి బుక్కులు ఎందుకు కావాలి మాస్టర్స్? వాళ్ళ బుక్ ఎందుకు కావాలి వాళ్ళకి? వాళ్ళు చూసుకుంటారా మళ్ళా? వాళ్ళేమన్నా చదువుకోవాలా బుక్‌ని? వాళ్ళ బుక్ మనకు అందించారు అంటే, మేము ఇలా వచ్చినాం నాయనా ఈ దారిలో, మీరు కూడా ఈ దారిలో వచ్చేయండిరా, మీ చోటుకి మీరు చేరుకుంటారు. కానీ ఆ వచ్చే చోటు ఏదని ఫస్ట్ తెలుసుకోండిరా అని ముందే మనకు వాళ్ళు ఇచ్చేటువంటి ఒక సిగ్నల్ మాస్టర్స్ ఆ బుక్కులు. ఈ సత్యం తెలియకపోతే మనకి బుక్కులు చదివిన ప్రయోజనం ఉండదు మాస్టర్స్. ఏ బుక్ చదివినా కూడా ప్రతి గురువు మనతో కనెక్ట్ అవుతారు. వాళ్ళ ప్రయాణం, మన ప్రయాణం. ఆ ప్రయాణం ఎక్కడికి మనం తెలుసుకోవాలి మాస్టర్స్. తెలుసుకోకపోతే మన సాధన, మన టైము, మన జీవితము అన్నీ వేస్ట్ అయిపోతాయి మాస్టర్స్ ఇక్కడ. మళ్ళా సాధన చేయాల, మళ్ళా తెలుసుకోవాలి మనం. అప్పుడు మనము సమర్పణ అనేది ఒక ఈశ్వరునికే చేయొచ్చు. లేదా ఈశ్వరుని ప్రతి స్వరూపమైనటువంటి గురువు గారికి చేయొచ్చు. లేదా వాళ్ళిద్దరు కూడా నాకు తెలీదు అంటే మనలోనే అందరూ ఉన్నారు మాస్టర్స్. ఆత్మ, పరమాత్మ ప్రతి ఒక్కటి ఈ ఒక్క సృష్టి ఏముందో ఆ సృష్టే మనం. ఒక్కొక్క దేహం కూడా సృష్టికి సంబంధపడింది. ఎలా అంటే దీంట్లో ప్రతి ఒక్కటి ఉంది మాస్టర్స్. పంచభూతాలు మనలోనే ఉన్నారు. 72 నాడీ మండలాలు మనలోనే ఉన్నారు. మనలో ఉండే ఒక్కొక్క నర్వస్ సిస్టమ్ కూడా ఈ యూనివర్స్‌కి సంబంధపడింది మాస్టర్స్. సో, అందుకే అనేసి ఎప్పుడు కూడా రమణ మహర్షి మళ్ళా చెప్పాలంటే ఆయన దీన్నే చెప్తారు మాస్టర్స్. అసలు నేను ఈ సృష్టికి ఏదైనా చేయాలనున్నాను భగవాన్. నాకేదైనా లోక కళ్యాణం చేయాలనుంది. ఏదైనా చెప్పండి అంటే, అస్సలు నీకు నువ్వు చేసుకునేదే లోక కళ్యాణం. ఫస్ట్ నీకు నువ్వు చేసుకో. లోకం వేరేగా ఉంది. నీకు వేరేగా ఉందని నువ్వు అనుకున్నప్పుడు నీకు 2 కనపడతాయి. నువ్వు 2 ఒకటనుకున్నప్పుడు అన్నీ నీలోనే ఉండేటప్పుడు నీకు నువ్వు సేవ చేసుకో. నీకు నువ్వు సేవ చేసుకుంటే ఏదో నీకు అన్నీ సమర్పించుకో. నీకు నువ్వే తెచ్చుకో. నీకు నువ్వే తినుకో అని కాదు మాస్టర్స్. ప్రతి ఒక్కరిలో నేనే ఉండాలని చూసుకోవడం. ఆయన ఎలా అంటే ఆయనకి భగవాన్ అయినా కూడా ఆశ్రమం స్టార్ట్ అవ్వక ముందంతూ అసలు వాళ్ళకి భోజనమే లేకపోతే కూడా ఆయన ఎన్నో రోజులు ఎవరు ప్రసాదం తెచ్చిస్తే కూడా అందరికీ కల్పించి తాను తీసుకోకుండా ఉండే రోజులు కూడా ఉన్నాయి. ఆశ్రమం అయినా కూడా అందరూ బంతుల్లో కూర్చొని పెట్టి భగవాన్ కథనేసి ఆయనకేదైనా ఒక్క స్పూన్ ఎక్స్‌ట్రా ఒక నెయ్యో, ఒక స్వీటో, ఒక స్పూన్ ఎక్స్‌ట్రా పెడితే సైలెంట్‌గా కిచెన్‌లోకి పోయి ఎవరైతే వడ్డించినారో వాళ్ళని పిలిచి తిట్టేవాళ్ళంట. ఇలాగా ఇంకొకసారి నడుచుకున్నారంటే నేను ఈ బంతులకే భోజనానికే రాను. ఎలా అంటే ఆడ తినేవాడెవడు? ఫస్ట్ తినేవాడెవడు? వాడిలో ఎవడున్నాడు? నేనే ఉండాను. ఇంతమందిలో నేనే ఉండగా సెపరేట్‌గా నేనని ఒకడుండాడని మీరెందుకు వేరుపరుస్తున్నారు నన్ని? నాకెందుకు బంతిలో పెట్టినప్పుడు బంతిలాగా ఉండాలే గానీ, సెపరేట్ మీరు భగవాన్‌కి గౌరవం ఇయ్యాలనుకుంటే బంతిలోనే ఇస్తారు మీరు. గౌరవం అనేది మీ మనసులో ఉండాలి. చేష్టల్లో కాదు అన్నారాయన. అంటే దీనికి ఎంత పెద్ద అర్థం ఉండాలో మనం అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్. ఇది మనల్ని మనం చూసుకోమన్నాడంట ఆయన. అందరిలో నువ్వే ఉండవు. నిన్ను చూసుకో. సేవ అనేది సెపరేట్‌గా నువ్వు ఎవరికో పోయి ఏదో హెల్ప్ చేస్తా ఉన్నాను. నాకింత శక్తి ఉంది. నేనింత డబ్బులిచ్చినాను. ఈ ఆశ్రమంకి ఇంత డబ్బులిచ్చినాను. ఇంత పిరమిడ్‌కి ఇంత డబ్బులిచ్చినాను. నేనిచ్చినాను. నేనిచ్చినాను. మళ్ళా ఏమైపోతుంది మాస్టర్స్? మళ్ళా మనకు తెలియకుండానే మన లోపల మళ్ళా అహం పక్కలో మొలకెత్తుతుంది మాస్టర్స్. ప్రతిదీ నేను చేస్తున్నానన్నప్పుడు అది మనకు తెలీదు అసలు. మనం అనుకుంటాం యూనివర్స్ పనే కదా! యూనివర్స్ చేస్తున్నాము. మరి దేహానికి ఏం చెప్పుకోవాలా? కానీ నేనని పదం లేకుండా చెప్పుకోవచ్చు మాస్టర్స్. దానికి ఎగ్జాంపులే మన పత్రి సార్ మాస్టర్స్. అలాంటి ఇన్ని పిరమిడ్‌లొచ్చినాయి. ఇంత పెద్ద స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ వచ్చింది. కావాలంటే మాస్టర్స్ నేను విన్న కాడికి నేను ఎప్పుడైతే ఒక్క వీడియోలో కూడా నేను ఈ పిరమిడ్ కట్టాను. నేను ఈ పిరమిడ్ కట్టిచ్చాను. నేను వీళ్ళకి ధ్యానం చెప్పించాను. నేను వీళ్ళకి ఇది చేశాను అని ఆయన నోట్లో నేను అనే పదము నేనైతే వినలేదు మాస్టర్స్. ఎక్కడ నేనైతే ఆయన పదాల్లో ఆ నేను అనే పదం ఆయన ఎంత జాగ్రత్తగా కాపాడినాడంటే ఇట్లాంటివి మనం వీడియోస్ చూసినా, బుక్కులు చూసినా ఇలాంటి పాయింట్లు మనం పట్టుకోవాలి మాస్టర్స్. ఆయన నోట్లో ఒక్క శబ్దం కూడా నేను అనే పదం ఆయన దగ్గర రాలేదు మాస్టర్స్ ఎప్పుడు కూడా. మళ్ళా ఆయనతో కూడా ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. చెప్పాలంటే ఎన్ని పదాలను ఉపయోగించేస్తాం మనం అందరూ ఆయనతో ఉన్నారు. అది తెలిసినోళ్ళు ఎంతో మంది మాస్టర్స్ కూడా ఆయన్ని అడిగారంట. సార్ మీకు తెలుసు కదా వాళ్ళ గురించి. వాళ్ళు ఇలా
మిస్యూజ్ చేసుకుంటారో, వాళ్ళు ఏదో చేయడానికి వస్తున్నారో తెలిసి కూడా వాళ్ళు అంత దగ్గరగా ఎలా పెట్టుకుంటారు మీరు? అంటే వాళ్ళు, వాళ్ళు అజ్ఞానులే వాళ్ళు. బయట పోతే దీనికన్నా మూర్ఖంగా ప్రవర్తించి వాళ్ళు ఇంకా కింద పడిపోతారు. కాబట్టి వాళ్ళు మన దగ్గరుంటే ఇంకొంచెమైనా ఈ జ్ఞానాన్ని తీసుకొని ఒక్కడుగు ముందుకేస్తారు నా దగ్గర పెట్టుకొనుండాను వాళ్ళని. నాకు తెలుసు వాళ్ళు ఎలాంటోళ్ళని తెలుసు. కానీ వాళ్ళని దూరం పెట్టి ఇంకా చెడిపోతారు. ఎప్పుడు గూడా మనం ఒక చెడ్డ బిడ్డ ఉన్నాడు. బిడ్డకి ఏదో చెడ్డ అలవాట్లొచ్చినాయంటే, ఆ బిడ్డని మనం దూరం పెడితే ఏం చేస్తాడు వాడు? వాడు శత్రువైపోతాడు మనకెప్పుడు గూడా. అయ్యో! నాకెవరు లేరు. మా అమ్మ, నాన్న గూడా నన్ను దూరం చేశారు. నేను ఇలానే బతుకుతాను. నాకు ఇలానే ఇంకొక ఇద్దరిని ఎక్స్‌ట్రా తప్పుదారిలో పోయి ఫ్రెండ్స్‌ని చేసుకుంటాడు. కానీ వాడు మంచి తోవలోకి రాడు మాస్టర్స్. ఎప్పుడు గూడా మనం ఆ చెడ్డోడిని దగ్గరికి తీసుకొని, ఇలా కాదు నాన్న, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని మనము 1, 2 సార్లు వాడిని సమాధానం చేసినప్పుడు, ఆ బిడ్డ గూడా ఒక్కసారి, 2 సార్లు కోపం చేసుకుంటా కూడా ఒక 4 సార్లు చెప్పినప్పుడు, ఐదోసారికి వాడి జ్ఞానం వాడికొస్తుంది మాస్టర్స్. ఆ పనే పత్రిసారి చేశాడు. అలా చేశాడు కదా అని ఒక్కరి గురించి, ఒక్కరి గురించి వీడిలా చేశాడు, వీడిలా చేశాడని ఆయన నోట్లో ఒక్కరోజు కూడా ఇది ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ ఒక అబ్జర్వ్ చేసిన విధం కూడా మాస్టర్ నేను చెప్పడమే కాదు. నేనైతే వీడియోలో అబ్జర్వ్ చేసిన ఆయన దగ్గర అంత ప్రయాణం నాకైతే లేదు. ఒక 2 సంవత్సరాల ప్రయాణం జరిగింది కానీ, ఆయన దగ్గర మాటలు వినేంత ప్రయాణం అయితే నేను చేయలేకపోయాను. కానీ ఆయన వీడియోల ద్వారా నేను ప్రయాణం చేశాను మాస్టర్స్. ప్రతి వీడియోలో కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఎవరి గురించైనా నేనేదన్నా మాట్లాడతాడేమో, ఈ మాస్టర్ ఇలా చేసినాడు, ఈ మాస్టర్ దగ్గర మీరు నేర్చుకోండి, వీళ్ళు సీనియరు, వీళ్ళు జూనియరు, మీరు జూనియర్ కదా! వీళ్ళ దగ్గర వీళ్ళు బాగొస్తుంది, వీళ్ళ దగ్గర నేర్చుకోండి ఇలా చెప్తాడేమో అని ఎన్నో వీడియోలు నేను అబ్జర్వ్ చేశాను మాస్టర్స్. ఒక్క వీడియోలో కూడా ఆయన నువ్వు సీనియరు, నువ్వు జూనియర్ అన్న పదం కూడా ఆయన నోట్లో ఎప్పుడూ రాలేదు మాస్టర్స్. మనం మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వీళ్ళు. వీళ్ళకింత సర్వీస్ అంత. కానీ ఆయన నోట్లో అందరూ మాస్టర్సే, అందరూ గాడ్సే, అందరూ ఫ్రెండ్సే అని. ఎందుకైనా ఈ రోజు వచ్చినోళ్ళుంటారు. అసలు జ్ఞానమే లేనోళ్ళు కూడా ఆ సభలో ఉంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎందుకన్నారాయన? ఎవరిని వేలెత్తి చూపలేదు మాస్టర్స్ ఆయన. ఎంత అవేర్‌నెస్ ఉండాలప్పుడు? ఇంకెంత అవేర్‌నెస్ ఉంటే ఆయన అలా మాట్లాడగలిగాడు? ఇంత పెద్ద సంస్థకి ఒక సంస్థాపకుడైతే కూడా నేను అనే పదం వాడకుండా ఆయన జీవితాన్ని గడపగలిగినాడంటే ఇంకెంత వరకు మనకు అవేర్‌నెస్ రావాలి మాస్టర్స్ ఇక్కడ. ప్రతి సెకండు మనతో మనం ప్రయాణం చేయాలి. ఎవరినో కరెక్షన్ చేయడమో, ఎవరినో సరి చేయడం ఈ భూమి పైన ఎవరిని సరి చేయలేము. అది మన పని కూడా కాదు. ప్రతి సెకండు మనవల్ని మనం కరెక్షన్ చేయాలి మాస్టర్స్. మనవల్ని మనం సరిదిద్దుకోవాలి. మనోళ్ళని మనం సరిచూసుకోవాలి. మనం ఎక్కడ తప్పడుగేస్తున్నామా? తప్పుడు మాటలు మాట్లాడుతున్నామా? తప్పుగా ఆలోచన చేస్తున్నామా? లాస్ట్‌కైతే ఒక గురువు ఎవరో చెప్పారు మాస్టర్స్ మనము ఈ భూలోకంకి ఎలా వచ్చామో, ఎంత స్వచ్ఛమైన ఒక గాలి తీసుకొని ఈ భూమి పైన పడతామో బిడ్డగా, మనం ఈ భూలోకం వదిలి ఈ శరీరం ఇంకా మనది కాదని పంచభూతాలకు అప్పచెప్పేటప్పుడు కూడా, ఆ లాస్ట్ శ్వాస కూడా అంత స్వచ్ఛంగా మనము ఈ ప్రకృతికి ఇచ్చేసి బయలుదేరాలంట మాస్టర్స్. అంత స్వచ్ఛంగా మనం ఉండగలుగుతా ఉన్నామా? ఎవ్వరి పైన ఏది పెట్టుకోకుండా. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయాలు మాస్టర్స్. అంటే మనం పీల్చే గాలే ఇంత స్వచ్ఛంగా ఉండాలంటే, మనం ఆలోచన ఎంత స్వచ్ఛంగా చేయాలి? మన మాట ఎంత స్వచ్ఛంగా ఉండాలి? మన జీవితాన్ని ఎలా గడపాలి మనము? ప్రతి అడుగు ఎంత అవేర్‌నెస్‌గా వేయాలి మనము? మనం ఇంకొకరి గురించి వాళ్ళు ఇలా అంటే, వీళ్ళు ఇలా అంటే, అప్పుడు మన గురించి మనం ఎప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాము? మనకు మరి అన్నీ కరెక్ట్‌గా ఉంటే వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచన చేస్తాము? దానికి ఆయనే చెప్పారు కదా! మన దృష్టి ఎలా ఉంటుందో మన సృష్టి కూడా అలానే కనపడుతుందని. మన సృష్టిలో ఎప్పుడైతే మన తప్పుడు భావనలుంటాయో, ఎదురుగా కనపడేదంతా మనకు తప్పుగానే కనపడుతుంది మాస్టర్స్. మన లోపల ప్రశాంతత, ఆనందమయ స్థితి ప్రతి ఒక్కరిలో కూడా ఈ జ్ఞానం వాళ్ళకైతే ఇప్పుడు రాలేదు. ఏదో తప్పుగా మనకలా మాట్లాడుతున్నారనిపిస్తే నీ వల్ల చెప్పడానికైతే కొంచెం వాక్చాతుర్యం చూసుకోండి. ఇలా మాటలొద్దు, ఇలా మాట్లాడకండి. చెప్పే సమయం అయితే మనకు చెప్పాలనిపిస్తే వాళ్ళు వినే పరిస్థితిలో ఉంటే చెప్పొచ్చు. అది ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఆ ప్రేమను చూపిచ్చే మనకు ఆ శక్తి ఉంటే చెప్పగలగచ్చు. లేదా వాళ్ళు అడుక్కొనొచ్చినప్పుడు, ఇలా వద్దు నాయనా మీ జీవితంలో ఇలా మాట్లాడితే కింద పడిపోతారు. మంచి వాక్చాతుర్యం మాట్లాడండి అని ఒక సజెషన్ ఇయ్యొచ్చు.
లేకపోతే మనం ఎవ్వరిని మనం మార్చలేము మాస్టర్. చెప్పే అర్హత కూడా మనకు లేదు మాస్టర్ ఫస్ట్. అలాంటి అర్హత మనకుంది అంటే, మనకు చెప్పాల్సిన అవసరమే లేదు. మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారనమాట. మనం మాట్లాడే ప్రతి మాట, మనం వేసే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి సేవ, ఇంకొకరు ఓహ్! మనం కూడా ఇలా ఉండాలి. ఆధ్యాత్మికంగా అంటే ఇలా ఉండాలి. వీళ్ళు చూడు సంసారాన్ని వదులుకోలేదు. భౌతిక జీవితంలో ప్రతి ఒక్కటి వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అలానే ఆధ్యాత్మికతలో కూడా వీళ్ళు ఎవరి గురించి ఏది మాట్లాడుకోకుండా వీళ్ళ సేవ వీళ్ళు చేసుకొని పోతున్నారు. ఇలా మనం గూడా ఉండాలి అని మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలనే కానీ, చెప్తే ఎవరు చేయరు మాస్టర్స్. చేయలేరు కూడా. ఆ పని మనది కాదు కూడా. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యాలు మాస్టర్స్. ఈ సత్యాలు తెలియకపోతే మన పురోగమనం అనేది మనకు మనమే ఆపుకుంటాం అన్నమాట. మనం ఏదో 4 గంటలు ధ్యానం చేస్తున్నాము, 5 గంటలు ధ్యానం చేస్తున్నాము రోజుకి, ఇన్ని బుక్కులు చదువుకుంటున్నాము, ఇంత సత్సంగాలు విన్నాము, ఇన్ని పక్కల మనం సేవలు చేసుకొనొచ్చినాము అని ప్రతిసారి మన గురించి మనమే మాట్లాడుకుంటా ఉంటే, దీంట్లో పురోగమనం మనకెప్పుడు ఉండదు మాస్టర్స్. మనం చేసేది ఆ సెకండ్‌లో మర్చిపోవాలి మనం. ఇప్పుడు మనము ఇక్కడ ఈ పని చేసి ఒక సేవ చేస్తున్నామంటే, నెక్స్ట్ సెకండ్‌లో అది మర్చిపోవాలి. అది ఎప్పుడైతే మర్చిపోగలుగుతామో, అప్పుడు ముందుకు ఎక్కడంటే అది జ్ఞాపకం ఉన్నంత సేపు నేను చేశాను, నేనక్కడ సేవ్ చేశాను, నేనక్కడ సేవ్ చే అది మన మైండ్‌లో పోతా ఉంటుంది మాస్టర్స్. అది ఎప్పుడైతే మర్చిపోగలుగుతామో, ముందుకు పోవడానికి ఇంకొక దారి దొరుకుతుంది మనకి. ఎంతసేపు నువ్వు ఆ అడ్డదారినే నేను అడ్డదారి పెట్టుకున్నప్పుడు, ముందుకు పోవడానికి మనకు దారి ఎలా దొరుకుతుంది మాస్టర్స్? అందుకే ఆయన చెప్పారు ప్రతి సెకండ్ కూడా ప్రతి సెకండు ప్రెజెంట్‌లో ఉండండి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. నిన్నటిది అయిపోయింది. నిన్న అయ్యుండ దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటే, ఈరోజు టైం వేస్టే గాని, మనం చేసిన సేవ గాని, మనం చేయకుండా ఉండే సేవ కానీ, అయ్యో! నిన్న పోయుంటే మనం బాగుండు, ఆ సేవ చేసుంటే బాగుండని ఈరోజు మాట్లాడుకుంటే, నిన్న అయిపోయిన సేవకి ఈరోజు మాట్లాడుకుంటే, ఈరోజు టైం మళ్ళా మనం వేస్ట్ చేసినట్లే కదా! నిన్న పోలేదు, నిన్న వేస్టు. ఈరోజు దాని గురించే మాట్లాడినప్పుడు ఈరోజు వేస్టు. రేపు గురించి మనకు తెలీదు. ఏం చేయాలో కూడా తెలీదు. రేపు సేవ్ ఉందో లేదో తెలీదు. రేపు ఏం చేయాలో కూడా తెలీదు. రేపు నుంచి అయ్యో! రేపన్నా దొరికితే బాగుంటుంది. మనకి రేపన్నా చేస్తే మళ్ళా రేపటి గురించి ఇంకొంచెం టైం వేస్టు. అప్పుడు మనం జీవితంలో ఏం పోగొట్టుకుంటా ఉన్నాం మాస్టర్స్ ఇక్కడ. అందుకే ప్రతి గురువు చెప్పేదేంటంటే వర్తమానంలో ఉండండి. భూత భవిష్యత్తులో మనకు అవసరం లేదు. భవిష్యత్తులో జరిగింది మనం తీసుకురాలేము. అయిపోయిందది. ఈ సెకండ్ మాట్లాడేసాము. ఇంకోసారి ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడిన మాస్టర్స్ క్షమించండి. నేను క్షమాపణ అడగొచ్చు కానీ, మాటనైతే నేను వాపస్ తేలేను కదా మాస్టర్స్. మాటను మళ్ళా తెచ్చి మీకు నేను దాన్ని సరిచేసి వేరే పదాన్ని చెప్పలేను కదా! వేరే పదం చెప్పొచ్చు గానీ, అయిపోయిన పదాన్ని ఎలా సరి చేయగలుగుతాం మనం? యూనివర్స్‌కి ఆల్రెడీ ఇచ్చేసినాం గదా మనం దాన్ని. ఎలా తీసుకురాగలుగుతాం? కాబట్టి ప్రతి క్షణము వర్తమానంలో ఉండండి. మీరు చేసే ప్రతి పనిలో వర్తమానంలో ఉండండి. శ్రద్ధగా మీరు వంట చేస్తున్నారా? వ్యవసాయం చేస్తున్నారా? సాఫ్ట్‌వేర్ పని చేస్తున్నారా? లేదా రోడ్ ఊడుస్తున్నారా? ఏ పనైనా కావచ్చు. అది మనం సెలెక్ట్ చేసుకొని వచ్చిన పనులు ఈ భూలోకంలో. ప్రతి పని చేసేటప్పుడు కూడా మనతో మనం ఉండాలి. మనతో మనం ప్రయాణం చేయాలి. ఆ సెకండ్ ఎప్పుడైతే మనతో మనం ఉండగలుగుతామో, అదే మనం చేసే సేవ మాస్టర్స్. ఇంకొకరితో కాదు. ఇంతసేపు ఆ పని చేసేటప్పుడంతా, అయ్యో! వాళ్ళెక్కడో ఉన్నారంట, వాళ్ళంతా సేవలో పోయినారంట, నేనేమో ఇంట్లో ఉన్నాననుకున్నప్పుడు, నువ్వు ఇంట్లో చేసే పని పైన శ్రద్ధ లేదంటే, వాళ్ళు చేసే పనితో నువ్వేం చేస్తావు? అందుకే ఆయన చెప్పాడు వంట చేసేటప్పుడు, కూరగాయలు కట్ చేసేటప్పుడు, తినేటప్పుడు, ప్రతి సెకండ్ కూడా నీతో నువ్వుండు చాలు. ఇదే నువ్వు చేసే లోక కళ్యాణం. ఇంకేం మనకి ఇప్పుడు మనకి ఒక సెకండ్‌కి ఎన్నో వేల ఆలోచనలు మనకొస్తాయి అంటే, ఆ ఆలోచనలన్నీ వదిలేసి ప్రశాంతంగా మనము సంతోషమైన ఒక మైండ్ పెట్టుకొని మనసుతో మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టి ఒక్క నిమిషము ఈ ప్రపంచానికి ఏ ఆలోచన పంపించకుండా మనతో మనం ఉండగలిగితే దీనికన్నా లోక కళ్యాణం ఇంకేముంది మాస్టర్స్? మన ఆలోచనలో ఎవ్వరికీ ప్రాబ్లమ్ ఇప్పుడు ఎవ్వరికీ లేదు. మన ఆలోచనే లేదన్నప్పుడు, యూనివర్స్‌కి మనం ఏది పంపించినప్పుడు మనకి మనం దీనికన్నా మంచిలో నువ్వేమి చేయకుండా ఉండడమే లోక కళ్యాణము అన్నారు గురువులు. నువ్వేమి చేయొద్దసలు. ఇది చేస్తాను, అది నువ్వు పరుగులెత్తొద్దు. కానీ నువ్వేమి చేయొద్దు. అంటే అట్లంటే ఏమి చేయొద్దంటే నువ్వు కర్మరహితంగా ఉండమనలేదు. కర్మలు చెయ్యి. కానీ చేసేటప్పుడు ఆ కర్మలోనే నువ్వయ్యుండు. చేసే పనిలో నువ్వయ్యుండు.
ఇంకొకరితో పోవద్దు. నువ్వు ఇంకెవరినో ఇన్వైట్ చేసుకొని, ఇంకేదో పనిని ఇన్వైట్ చేసుకొని, ఏడన్న దేహం పెట్టి నువ్వు అక్కడ మైండ్ పెట్టి ఈడ పని చేస్తున్నప్పుడు, నువ్వు 2 పక్కల లేవు నువ్వు. ఆడ లేవు, ఈడ లేవు. అప్పుడు నువ్వు చేసిన పని ఎక్కడ ప్రయోజనం అయింది? ఇప్పుడు యూనివర్స్‌కి ఇది మనం చేసిన తప్పు పనే గదా! ఇది ఒక తప్పు కార్యక్రమం చేసి మనకు పంపించినట్లే కదా యూనివర్స్‌కి మనం. ఇది చెయ్యొద్దండి. నువ్వేమి చేయకుండా ఉండు అంటే ఇది మాస్టర్స్. మనం చేసే ఆలోచన ఇంకెవరి గురించి వద్దు. నీలో నువ్వుండు. నీ గురించి ఆలోచించు. ఒక సెకండ్ అవును. ఈ సెకండ్ నేను కూరగాయలు కట్ చేస్తున్నాను. ఆ కూరగాయలతో అనుసంధానం అవ్వు. దీన్నే సీతామాత కూడా చెప్పింది మాస్టర్స్ మనం. సీతారామం లేకపోతే కూడా మళ్ళా ఆమె కూడా అదే చెప్పింది. మీరు ఆ గెడ్లు, గెనుసులు ఏదన్నా భూమాత నుంచి తీసుకుంటా ఉండారంటే, ఒక కరివేపాకు తీసుకుంటా ఉన్నామంటే, ఒక కూరాకు తీసుకుంటా ఉన్నామంటే, భూమాతతో అనుసంధానం అవ్వండి. ఆ సెకండ్ అట్లనే పూర్తిగా కాదు. ఆ సెకండ్‌లో భూమాత అనుసంధానం అయ్యి, అమ్మ భూమాత నువ్విచ్చిన ప్రసాదం తీసుకుంటా ఉండాను చేతులతో. దీన్ని వండి నేను ఎవరికైతే వడ్డిస్తానో, ఎవరైతే దీన్ని తినగలుగుతారో ప్రతి ఒక్కరు కూడా ఇది అమృతం లాగా అవ్వాలి అని ఒక్క సెకండ్ ఆ భూమాతతో మాట్లాడి, ఆ గెడ్డ, గెనుసులు మీ చేతికి తీసుకోండి. అప్పుడు మీరు చేసి పెట్టే ఆహారం ప్రతి ఒక్కరికి కూడా అది అమృతం లాగా పోతుంది అని సీతానీలు దీని గురించి అద్భుతంగా సీతామాత కూడా మనకు చెప్తుంది మాస్టర్స్. ఇదే మాటనే పత్రి సారు చేసి చూపిచ్చాడు, చెప్పి చూపిచ్చాడు. ఆయనే ప్రతి ఒక్క దీన్ని కూడా ప్రాక్టికల్‌గా మనకు ప్రతి ఒక్కటి చేసి చూపిచ్చారు మాస్టర్స్. నేర్చుకోవాలంటే గురువుల గురించి ఇలాంటివి నేర్చుకోవాలి మాస్టర్స్. అయ్యో! గురువునుంటే నాకు పాదాలు దొరుకుతా ఉండే, నేను పాద పూజ చేసుంటే బాగుంటా ఉండే, ఆయన పాదాలు నొక్కుంటే బాగుంటా ఉండే. అందరూ ఏదో గురువు నీతోనే ఉన్నాడు మాస్టర్స్. ఎక్కడ పోలేదాయన. ఆయన మనందరిలో ఉన్నాడు. మనతో ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో. అప్పుడైతే ఒకే గురువు ఒక్కరితో ఉంటా ఉన్నాడాయన. బెంగుళూరులోనో, ఏ హైదరాబాద్‌లోనో, ఏ విజయవాడలోనో ఎక్కడో ఒక పక్క ఉంటా ఉన్నాడు. ఒక పక్క ఎత్తుక్కొని పోవాల్సొచ్చింది మనం. కానీ ఇప్పుడు అలా లేదు మాస్టర్స్. ఆయన ఎనర్జీ ఎలా విస్తృతమైందంటే అస్సలు మనం మాట్లాడే అర్హత కూడా మనకు లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి మాస్టర్స్. అంత ఎనర్జీతో ఆయన మనతో ఉన్నారిప్పుడు. ఈ సెకండ్ అనుకుంటే, ఈ సెకండ్‌లో ఇక్కడ మనలో ఉన్నారాయనిప్పుడు. ఆయనే చెప్తున్నాడు విషయాలు. మన దేహాలు మనకు కనపడొచ్చు కానీ మనలో ఉండి చెప్తున్నదాయన, వింటున్నదాయన, చేస్తున్నదాయన. ఇంక మనం ఎక్కడుంటాం మాస్టర్స్ ఇక్కడ? ఈ దేహమా మనము? ఈ దేహం అనుకోని నేను చెప్తున్నాను క్లాసు, నేను వింటున్నానని మీరు, నేను చెప్తున్నానని నేను. వీళ్ళందరూ ఏదో వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఈ పని చేస్తున్నారు, మాకు కూడా దొరికింది అదృష్టం అని వాళ్ళు అనుకున్నప్పుడు, ఇంక మళ్ళా మనం ఆయనలో కలవడం ఏముంటుంది మాస్టర్స్? మనకు మనమే అయినప్పుడు. అది కాదు మాస్టర్స్. ప్రతి సెకండ్ కూడా మనకి జ్ఞానం ఇప్పుడు చెప్పే అవకాశం ఈ దేహానికి ఇచ్చినాడంటే, ఆయన ఈ దేహం ద్వారా ఈ పని చేపిస్తున్నాడు. దాన్ని మీరిప్పుడు ఈడ యాంకరింగ్ చేసి మీరు చెప్తున్నారంటే, మీ ద్వారా ఈ పని చేపిస్తున్నాడు. ఇవి వింటా ఉండారంటే, వీళ్ళ ద్వారా ఆ జ్ఞానాన్ని వీళ్ళకి పంచి, వాళ్ళ ద్వారా ఇంకో 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచాలి అని ఒక ఉద్దేశంతో 10 మందిని గ్రూప్‌లోకి ఇన్వైట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి చేస్తున్నది, చేపిస్తున్నది ప్రతి ఒక్కటి ఆయన తప్పితే మనం కాదు మాస్టర్స్. దానికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. గురువు అంటే గురువే అనుకుంటాము. ఆ గురువులోనే ఈశ్వరుని చూడొచ్చు. ఈశ్వరులోనే గురువుని చూడొచ్చు. గురువులోనే ప్రకృతిని చూడొచ్చు. ప్రకృతిలోనే యూనివర్స్‌ని చూడొచ్చు. ఏ రూపం అయితే ఆ రూపం మాస్టర్స్ మనకి. మనం కనుక్కోవాలంటే ఆ రూపం మనతోనే ఉంటుంది. మనమే ఆయనతో కూడా కలిసి ఉంటాం. ఇవి తెలుసుకోకుండా ప్రయాణం చేసినామంటే మన ప్రయాణానికి అర్థం లేకుండా పోతుంది మాస్టర్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్స్‌లో ఉండేవాళ్ళు ఆయనేం చెప్పినాడు ప్రతి ఒక్కరు మాస్టర్‌లే అని. కానీ మాస్టర్ వరకు మనం ఎదిగినామా లేదా అని మన మాటల్లో, మన చేతల్లో, చేసే పనుల్లో మనం చూసుకోవాలి. మనం నిజంగా అంత అర్హత మనకుందా అని మనోళ్ళని మనం చెక్ చేసుకోవాలి. ఎదిగినామా? మాస్టర్ అనే వరకు మనం ఎదిగినామా? ఇది మనం చూసుకోవాలి. ఎదగతా ఆయన జ్ఞానంలో సత్యలోకం గురించి తెలుసుకున్నప్పుడు సత్యలోకంలో అయితే మనం ప్రశాంతంగా ఉండిపోవచ్చక్కడ. మనకు జీవితం వద్దు అంటే ఉండిపోవచ్చు. ఎంతవరకైనా ఉండొచ్చు మనం. కానీ మళ్ళా మనం యూనివర్స్‌లో పని చేయాలి. 10 మందికి మనలాగా వాళ్ళు కూడా తపోలోకానికి రావాలంటే, మళ్ళా మనం దయతో మళ్ళా ఒక జన్మ తీసుకోవడమో, ఒక హాస్టల్‌గా వర్క్ చేయడమో, ఏదో ఒక వర్క్ మళ్ళా మనం చేయాలి. ఇక్కడ ఆగడం అనేది ఎక్కడా లేదు మాస్టర్స్. ఈ సోల్ సర్కిల్‌లో, ఈ ఆత్మ పురోగమనంలో, ఆత్మ ప్రయాణంలో
ఇక్కడ ఇంకా అయిపోయింది మన పని. మనం ఆపేసి ఎక్కడో ఉండిపోదాం అనేది ఈ ఆత్మ ప్రయాణంలో ఎక్కడా లేదు మాస్టర్స్. ప్రతి సెకండ్ కూడా మనకు పనుంది. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది. అన్ని పక్కల ఉంది మనకు పని. కానీ ఆ చేసే పని ఎంత పవిత్రంగా చేయగలుగుతాము, ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతాము, ఎందరు గురువులతో మనం అనుసంధానం అవ్వగలుగుతాము, సాక్షాత్ ఈశ్వరంలో మనము ఆ మూల చైతన్యమే చేరే వరకు మనకి ఇంకొద్దురా దేవుడా మనకి లోక కళ్యాణం అయిపోయింది. మనలాగా ఇప్పుడు ప్రతిసారి ఆయనలాగా కోటాంతర మందిని ఇప్పుడు ఈయన రెడీ చేసి వదిలాడు. కానీ మాటలు వింటలేదు. ఆయన చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసేది ఒకటి చేస్తున్నారు. దీన్ని సరిచేయడానికి ఆయన ఇంకా మనతో ఉన్నారు. అలా పూర్తి ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటలు మనం విని ఆయన దారిని కరెక్ట్‌గా నడవగలుగుతామో, అప్పుడు ఆయన చైతన్యం పూర్తిగా సమర్పణ అయిపోతుంది మాస్టర్స్. మూల చైతన్యం నుంచి ఎక్కడి నుంచి వచ్చాడో ఆ జ్యోతిలో జ్యోతి ఆయన కలిసిపోగలడు. కానీ మనం సరిపోయే వరకు ఆయన కర్తవ్యం తీరే వరకు ఎన్ని జన్మలైనా మనతో ఉండి మనల్ని తీసుకొని పోయి మన పురోగమనం చేయడానికి కోసం ఆయన మనతోనే ప్రయాణం చేస్తాడు మాస్టర్స్. గురువు ఇది ఆయనకుండే శక్తి గురువు అంటే. గురువు లేకపోతే గురు చేరలేం మాస్టర్స్ మనం. గురు తెలిసుండాలి, గురువుతో ఉండాలి. ఆ గురి చేర్పించేది గురువు మాత్రమే మాస్టర్స్. ఈశ్వర మనకి ఆయన దగ్గరికి రావడానికి దారే చూపిస్తాడు. కానీ మనం ఎన్ని జన్మలైనా ఒక్కసారి మనం ఆ గురువుకి సరెండర్ అయిపోతే, సమర్పణ చేసేసినామంటే, ఇంక మనం ఎన్ని జన్మల అజ్ఞానంతో ఉంటే కూడా అన్ని జన్మల్లో మనల్ని ఎంత సహనంతో మనతో ఉండి, ఆయన ఎనర్జీని మనకిస్తూ, మనల్ని ప్రతి జన్మలో కూడా ఎదుగుదలిస్తూ, మనల్ని తీసుకొని పోయి మన మూల చైతన్యంతో మనల్ని వదిలే వరకు, మన పురోగమనం నడిచే వరకు ఆయన మనతోనే ఉండి మనల్ని తీసుకొని పోయేంత అద్భుతమైన ఒక దివ్య శక్తినే గురువంటే మాస్టర్స్. గురువంటే ఒక రూపం కాదు. మన ముందర ఒక రూపంగా వచ్చారంతే వాళ్ళు. ఆ రూపాన్ని మనం వేరే వేరే విధంగా ఉపయోగించుకున్నామంటే మన జీవితాలకు అర్థం, పరమార్థం లేకుండా పోతుంది మాస్టర్స్. కాబట్టి గురువు అంటే ఏంటి? మన జీవితం అంటే ఏంటి? మన ఆత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? గురువు అంటే ఏంటి? ఆ మూల చైతన్యం అంటే ఎవరు? ఈశ్వరు అంటే ఎవరు? ఆయనలో ఎందుకు చేరుకోవాలి మనం? ఇవి కొన్ని విషయాలు మనం బుక్కులు చదివినప్పుడు, వీడియోలు విన్నప్పుడు, ఇలా సత్సంగాలు మనం చేసుకున్నప్పుడు, మనం మాట్లాడుకోగలిగితే, ఒకరికొకరు పంచుకోగలిగితే, మన పురోగమనం మనం చేసుకోగలుగుతాం మాస్టర్స్. ఇదే మన జీవితానికి ఉండే పరమార్థం మాస్టర్స్. ఇది పరమార్థాన్ని పత్రి సార్ దగ్గర నుంచి, ఆయన వీడియోల నుంచి, ఎందరో పిరమిడ్ మాస్టర్ల దగ్గర నుంచి, ఈ దేహంలో ఉన్న ఈ ఆత్మ నేను తెలుసుకున్నాను కాబట్టి ఇది మీ వరకు ఈరోజు చెప్పగలిగాను మాస్టర్స్. అది చెప్తున్నప్పుడు కూడా నేనైతే కాదనేది నాకు క్లియర్‌గా నాకి అవేర్‌నెస్ అయితే ఉంది మాస్టర్స్. ఈ క్షణంలో ఏ గురువైతే మీకందరికీ ఈ జ్ఞానం ఇయ్యాలనుకున్నాడో, ఆ గురువులు ఈ దేహాన్ని వాడుకుంటూ ఈ జ్ఞానాన్ని పంచగలిగినారు మాస్టర్స్. ఇంతవరకైతే చెప్పగలిగే శక్తి ఈ దేహానికైతే ఉంది మాస్టర్స్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఈ దేహానికి ఇచ్చినటువంటి ఆ పరమ గురువులకి, ఇక్కడ ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా హృత్పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అందరికీ కూడా. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.